Hello, sir. Good morning. Yeah, good morning, everyone. Yeah, hi, everyone. Previous class, yeah, previous class, imports Excel sheet examples గురించి చెప్పుకుంటున్నాం. లైక్ బై యూజింగ్ ఎక్సెల్ షీట్ డిఫరెంట్ యూస్ కేసెస్ మనం చెప్పుకుంటాం. చూడండి, నిన్న చెప్పుకున్న యూస్ కేసెస్ ఇక్కడ రాశాను. సో ఇంపోర్ట్ ఎక్సెల్ డేటా టు టార్గెట్ టేబుల్ సేమ్ ఫీల్డ్స్ ఇన్ ఎక్సెల్ అండ్ టార్గెట్ టేబుల్. ఇది అయిపోయింది చాలా. Second one, import Excel data to the target table. The different fields in Excel and target table. ఇది అయిపోయింది. Import Excel data to target table. Map only few columns with Excel and target table. ఇది చూడలేదు అనమాట. ఇంపోర్ట్ ఎక్సెల్ షీట్ డేటా ఇన్ సర్వీస్ టేబుల్ అవాయిడ్ డూప్లికేట్ రికార్డ్స్. ఇది అయిపోయింది. ఇది అయిపోలేదు. ఇది అయిపోలేదు. అన్న ఇది ఇప్పుడు మనం ఇది ఏం చేయాలని తెచ్చుకోవాలి, అప్రూవల్ తెచ్చుకోవాలి, అప్రూవల్ తెచ్చుకోవాలి కదా. ఏం అప్రూవల్ అంటే ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ అప్రూవల్స్ వస్తాయా లేకుంటే అప్రూవల్ తీసుకోవాలా? మీకు క్వశ్చన్ అర్థం అవ్వలేదండి, ఒకసారి చెప్పండి. ఇది ఇప్పుడు అప్రూవల్స్ ఆటోమేటిక్ ఇప్పుడు ఎక్సెల్ లో మనం తీసుకొని చేంజ్ చేస్తుంటున్నాం కదా, అట్లా చేస్తున్నాం కదా. సో యాక్చువల్ గా ఏంటంటే అప్రూవల్స్ అనే ఓడా అసలు ఇంపోర్ట్ సెట్స్ లో రాదు ఎక్కడ మనకి. ఓకేనా? సో మీరు ఏం అడుగుతున్నారని నాకు అర్థమైందంటే రిక్వైర్మెంట్స్, ఇంపోర్ట్ సెట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు అప్రూవల్ తెచ్చుకోవాలని అడుగుతున్నారు. మీకు అసలు అప్రూవల్ అన్ని వచ్చి ఓకే అనుకుంటేనే ఆ టికెట్ మీకు అసైన్ చేస్తారు. మీకు అసైన్ చేసిన తర్వాత ఇంకా అప్రూవల్స్ ఏమి ఉండవు. ఓకేనా? వన్స్ మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కంప్లీట్ చేసిన వరకు టెస్టింగ్ కి మూవ్ చేసి టెస్టింగ్ సక్సెస్ అయ్యి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మీరు చేయాలన్నప్పుడు చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తారనమాట. మేబీ వీక్లీ చేంజ్ రిలీజ్ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, క్వార్టర్లీ కూడా ఉండొచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఉంటుంది. అప్పుడు ఆ చేంజ్ రిక్వెస్ట్ త్రూ అప్రూవల్ ప్రాసెస్ వెళ్తుంది అనమాట. ఓకే, మీరు అప్రూవల్స్ గురించి ఏమి ఉండాలి. ఓకే, మనం నిన్న లైక్ పోలీస్ ప్రాపర్టీ ట్రూ పెట్టి డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వకుండా ఉండేట్టు చేశాను అనమాట. ఓకేనా? చూడండి, ఇంపోర్ట్ సెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఐటీ టేబుల్ పెట్టుకున్నాడు. ఓకే, నిన్న డూప్లికేట్ డేటా అవ్వకుండా ఉండడానికి చేశాను. అట్లాగే పోలీస్ ప్రాపర్టీ టూ పెట్టి డిఫరెంట్ డేటాని ఇన్సర్ట్ చేయడం కూడా చేశాను, లైక్ జానకి వన్. ఓకేనా? సో ఇదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా సోర్స్ లోకి వెళ్తున్నా అంటే డేటా సోర్స్ లోకి వెళ్తున్నా, అశోక్ ఐటీ డెమో 1కే వెళ్ళిపోతున్నాను. ఎక్సెల్ షీట్ ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇదన్నమాట ఎక్సెల్ షీట్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డేటా ఇచ్చాడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఇచ్చేసాడు. ఇది త్రూ డేటా సోర్స్. ఏంటి లోడ్ అవ్వలేదు. ఓకే, సో నాకు అన్ని ఫీల్డ్స్ మ్యాప్ అవసరం లేదు అనుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా డిలీట్ చేస్తాను. నిన్న డూప్లికేట్స్ అన్ని చెక్ చేస్తాను కదా, మళ్ళీ ఒకసారి డేటా డిలీట్ చేస్తాను మీ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎస్, ఈ అశోక్ ఐటీ డెమో డేటాలో 4 ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాగానే ఉంది, నేమ్, జెండర్, ఈమెయిల్, మేనేజర్. బట్ నాకు మేనేజర్ వాల్యూ అవసరం లేదు. నాకు మేనేజర్ వాల్యూ ఏం చేయొద్దు.
ఆ డేటా అనేది పాపులేట్ చేయొద్దు. ఓకేనా? అర్థమైందండి నా రిక్వైర్మెంట్. మేనేజర్ వాల్యూ ఎక్సెల్ షీట్ లో పంపిస్తున్నాడు క్లయింట్, బట్ నాకు అది టార్గెట్ టేబుల్ లో పెట్టొద్దు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? అర్థమైందా? నా రిక్వైర్మెంట్ అర్థమైందా అండి? నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పు నా సార్ మళ్ళీ రిపీట్ చేయండి అంట. ఓకే, రిపీట్ చేయమంటున్నారా? సో ఎక్సెల్ షీట్ లో నేమ్, జెండర్, ఈమెయిల్, మేనేజర్ 4 ఫీల్డ్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, ఎస్. అట్లాగే మనకు అశోక్ ఐటీ టేబుల్లో కూడా 4 ఫీల్డ్స్ ఉన్నాయి, నేమ్, జెండర్, ఈమెయిల్, మేనేజర్. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే నాకు ఓన్లీ ఆ సర్వీస్ నో టార్గెట్ టేబుల్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఇన్సర్ట్ చేయాలి, ఇంకా మేనేజర్ అవసరం లేదు. అర్థమైందా రిక్వైర్మెంట్? గాట్ ఇట్. ఓకే, అది ఎలా చేయాలి? ట్రాన్స్ఫార్మ్ యాప్కి వెళ్ళిపోయాను. ఇక్కడ మేనేజర్ మ్యాపింగ్ అవసరం లేదు కదా, మ్యాపింగ్ అసిస్ట్ లోకి వెళ్ళిపోండి. మ్యాపింగ్ అసిస్ట్ లోకి వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఆ మ్యాపింగ్ తీసేయండి అంతే, ఇంకేం లేదు. అది ఇటు కూడా తీసేసేయండి. ఇప్పుడు 3 ఫీల్డ్ మ్యాపింగ్స్ మనం చేసేసాం. సేవ్. ఓకే అండి, అర్థమైందా? చూడండి, పాలసీ ప్రాపర్టీ నేమ్ కి ట్రూనే ఉంది. జస్ట్ ఏంటంటే నాకు మేనేజర్ టార్గెట్ టైప్ లో మేనేజర్ మ్యాపింగ్ అవసరం లేదు అన్నారు కాబట్టి నేను అది తీసేసి జస్ట్ డేటా లోడ్ చేసేస్తున్నాను. మనకి డేటా ఏంది? ఆ 3 ఫీల్డ్స్ లోనే ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ప్రొసీడ్ 5 ఇన్సర్ట్స్. మన ఎక్సెల్ షీట్ లో 5 రికార్డ్స్ ఉంది చూడండి. ఓకే, రన్ ట్రాన్స్ఫార్మ్ అంటుంది. మనం డేటా డిలీట్ చేసాం కాబట్టి 5 రికార్డ్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది పాపులేట్ అయిపోతుంది. ఓకే, ఎస్. రిఫ్రెష్, అశోక్ ఐటీ టేబుల్ రిఫ్రెష్ అంటే ఇన్సర్ట్ అయిందా లేదా? 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయి. మేనేజర్ ఫీల్డ్ ఏమైంది? ఎంటీ అయింది. ఎందుకు? మనము క్లయింట్ ఎక్సెల్ షీట్ లో ఇచ్చాడు కానీ మనం ఇక్కడ మ్యాప్ చేయలేదు యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఇది ఒక యూస్ కేస్ అన్నమాట. అట్లాగే చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఫీల్డ్ అనేది ఏమన్నా క్రియేట్ చేశాను మీకు ప్రీవియస్ గా? లేదు. 1 మినిట్, నేను ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను ఎంప్లాయ్ అని చెప్పేసి. ఓకే, కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఎంప్లాయ్ లేకపోతే ఏం రిక్వెస్టర్ ఉందిగా, ఇట్స్ ఓకే, రిక్వెస్టర్ తీసుకుందాం. మొబైల్ నెంబర్ కూడా ఒకటి తీసుకున్నాను. నో రైట్. అశోక్ లిస్ట్ వ్యూ రిక్వెస్టర్ తీసుకుందాం. ఎస్ రామచంద్ర, మొబైల్ నెంబర్ ఎందుకు తీసుకోమంటున్నారు? ఇప్పుడు ఇన్సర్ట్ చేయడానికి రికార్డ్స్ ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ డేటా పంపించట్లేదు కదా. మామూలుగా నేను పంపిద్దామని అంటున్నాను. చెప్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఓకేనా? సేమ్ మీరు ఇప్పుడు డేటా వీటికి ఎలా ఇన్సర్ట్ చేశారో ఈ డేటా ఎలా పాపులేట్ చేస్తారు, మొబైల్ నెంబర్ తీసుకున్న సేమ్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? ఎస్. వెయిట్ 1 మినిట్ అండి. నాకు ఇక్కడ రిక్వెస్టర్ డిఫాల్ట్ వాల్యూ అబిలిటీ వస్తుంది. దాని యొక్క ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. రిక్వెస్టర్ కూడా ఇటు సెట్ చేస్తున్నాను. సేవ్. ఇక్కడ రిక్వెస్టర్ ఏంటంటే మనము డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాము. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. ఈ డిఫాల్ట్ వాల్యూ తీసేస్తున్నాను మీకు యూస్ కేసు అర్థం అవడం కోసం. సో దీన్ని నేను రిక్వెస్టర్ కాకుండా ఓకేలే, ఏదైతే కాలం నేను ఇచ్చేసాను. రండి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఈ డేటాని డిలీట్ చేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ యూస్ కేసు మీకు అర్థం అవడం కోసం. ఓకేనా?
డేటా డిలీట్ అయిపోయింది. అట్లాగే మీరు అశోక్ ఐటీ ఫామ్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఆ రిక్వెస్టర్ లో డిఫాల్ట్ వాల్యూ ఏం రావట్లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, వస్తుందా? రావట్లేదు. ఎస్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే నేను అశోక్ ఐటీ డెమో డేటాకి వెళ్ళిపోతున్నాను. 1 మినిట్, ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా, డేటా సోర్స్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, వెళ్ళిపోయాను. అట్లాగే ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా ఓపెన్ చేసి పెట్టండి పక్క ట్యాబ్ లో. మీకు తెలుసు ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా ఇది. నేము, జెండరు, ఈమెయిల్, మేనేజర్. రిక్వెస్టర్ ఫీల్డ్ ఏమీ లేదనమాట. ఓకేనా? బట్ రిక్వెస్టర్ కూడా మనం సెట్ చేద్దాం. లైక్ మేనేజర్ ఈక్వల్ టు రిక్వెస్టర్ పెట్టేద్దాం. ఓకే, 5 రికార్డ్స్ స్టేజింగ్ టేబుల్లోకి ఇన్సర్ట్ అయ్యి రండి. ఒకసారి ట్రాన్స్ఫార్మ్ యాప్ లోకి వెళ్ళిపోండి. ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్స్ మీద క్లిక్ చేస్తాను. ఏమన్నా ఫీల్డ్ మ్యాపింగ్స్ అయ్యి ఉంటే అవుతాయి. ఎస్, మేనేజర్ కూడా అయింది, పర్ఫెక్ట్. అట్లాగే నాకు రిక్వెస్టర్ లో కూడా ఫీల్డ్ వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను. రిక్వెస్టర్ లో ఏ ఫీల్డ్ వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను? మేనేజర్ లో మేనేజర్ ఫీల్డ్ వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను. అట్లాగే రిక్వెస్టర్ లో కూడా ఈ మేనేజర్ లో ఉన్న వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నాను. అర్థమైందండి నా రిక్వైర్మెంట్ మీకు? ఎస్ సార్ నో? ఎస్. ఓకే, ఈ రిక్వెస్టర్ ఫీల్డ్ లో కూడా ఈ మేనేజర్ డేటా అనేది కనిపించాలి, పాపులేట్ అయిపోవాలన్నమాట. నేను అందుకని ఏం చేస్తాను, మ్యాపింగ్ అసిస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నాకు సోర్స్ టేబుల్లో మేనేజర్ ఫీల్డ్ అన్న. ఓకే, సోర్స్ టేబుల్లో మేనేజర్ ఫీల్డ్, ఇక్కడ రిక్వెస్టర్. ఓకేనండి, మ్యాప్ చేసేసాను. చూడండి, మేనేజర్ ఫీల్డ్ ని సోర్స్ టేబుల్ నుంచి మేనేజర్ ఫీల్డ్ ని టార్గెట్ టేబుల్లో 2 ఫీల్డ్స్ కి మ్యాప్ చేస్తున్నాము. ఇది ఒక యూజ్ కేస్ అన్నమాట. అర్థమైందా? సేవ్, రన్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేద్దామా? 5 రికార్డ్స్ ఉంటాయి. ఒకసారి వచ్చి చెక్ చేయండి. రిక్వెస్టర్ లో కూడా డేటా పాపులేట్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? సేమ్ యాజ్ మేనేజర్ డేటా, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఈ యూస్ కేస్ ఏం చెప్తుందా అంటే మీకు ఒకే ఫీల్డ్ ఉంది సోర్స్ టేబుల్లో, ఆ ఒక ఫీల్డ్ ని మల్టిపుల్ ఫీల్డ్స్ కి ఎలా మ్యాప్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ యూస్ కేస్ లో చూసాం. ఓకేనా? అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, ఎస్. వెయిట్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ అడిగాడు కదా రామచంద్ర, అది కూడా ఒకసారి చూద్దాం. ఉందా అండి ఆ ఫీల్డ్? చూడండి, ఫోన్ అనే ఫీల్డ్ ఉంది కదా, ఫోన్ అనే ఫీల్డ్ ఫామ్ లోకి తీసుకొచ్చుకోండి, లిస్ట్ వ్యూలో తీసుకొచ్చుకోండి ప్రజెంట్ అయితే. సో ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. మీ ఇష్టం, మొబైల్ అయినా క్రియేట్ చేసుకోండి, ఫోన్ అయినా క్రియేట్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ గా ఫోన్ అని క్రియేట్ చేస్తాను. ఆ ఫోన్ డేటా టైప్ ఏంటిదన్న? సారీ, మనం ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాము. మొబైల్ ఫోన్ డేటా టైప్ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు. అలా తీసుకుంటే రావట్లేదు అన్న, అందుకనే సార్ అడుగుతున్నాం. అర్థం అవ్వలేదు. మొబైల్ ఫోన్ డేటా టైప్ తీసుకుని చేస్తుంటే రాలేదు ఒకసారి. అది తీసుకుంటే ఏమవుతుంది, కంట్రీ కోడ్ ఇవన్నీ పాపులేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళిపోతున్నాను. మేబీ మొబైల్ అంటున్నాను. ఓకేనా, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ డేటా టైప్ యాడ్ ఉంటుంది. సర్చ్ పర్సెంట్ కంప్లీట్. ఫోన్ నెంబర్ యాడ్. ఈ మొబైల్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. క్లోజ్. చూడండి, ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్ తోటి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు ఇంపోర్ట్ సెట్ ద్వారా చేస్తే అవ్వలేదు అంటున్నారు కదా, సో అలాంటప్పుడు మనం త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? ఎస్. ఓకే. సో మనకి స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు స్క్రిప్టింగ్ గురించి చెప్పుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ నెంబర్ పంపిస్తున్నాను, 7890124.
ఓకే, ఇది మొబైల్ నెంబర్ అనమాట. సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్సెల్ షీట్లో డేటా మారిపోయింది. ఓకే, ఎక్సెల్ షీట్లో డేటా మారిపోయింది. సో అందుకని నేను ఎక్సెల్ షీట్ని సేవ్ చేసేసాను, క్లోజ్ చేస్తున్నాను. ఇది అటాచ్మెంట్ డిలీట్ చేసి కొత్త అటాచ్మెంట్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే డేటా మోడిఫై అయింది కాబట్టి. జనరల్ గా రామచంద్ర ఫోన్ నెంబర్ ఫీల్డ్ కి కూడా స్ట్రింగ్ డేటా టైపే తీసుకుంటారు రియల్ టైమ్ లో. నేను మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అబ్జర్వ్ చేసింది. ఓకే అన్న. ఓకేనా? ఓకే అన్న. మనకి ఏదైనా కానివ్వండి, మీకు త్రూ కాన్ఫిగరేషన్స్ ద్వారా రాలేదు అంటే అది ఖచ్చితంగా స్క్రిప్టింగ్ ద్వారా చేస్తాం అన్నమాట మనం. ఓకేనా? ఇప్పుడు మీరు మొబైల్ ఫోను పాపులేట్ అవ్వలేదు అన్నమాట, అట్లా అవ్వలేదు అంటే ఖచ్చితంగా మనము త్రూ స్క్రిప్టింగ్ ద్వారానే చేసేస్తాం అన్నమాట. ఓకేనా? రండి ట్రాన్స్ఫార్మ్ యాప్ రండి, ఆటో ఫీల్డ్ మ్యాచింగ్ ఫీల్డ్స్ పెట్టండి, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా. ఒకసారి సెట్ చేద్దాం, వర్కౌట్ అయినా అవ్వకపోయినా. ఓకేనా? సో మ్యాపింగ్ అసిస్ట్ లోకి వెళ్తున్నాను. ఇదే ఫోన్ నెంబర్ని మొబైల్ కూడా పాపులేట్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుంది. వర్కౌట్ అవ్వలేదు అంటే త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయడం. ట్యాక్స్ కాదు, రండి ట్రాన్స్ఫార్మ్ చేసేసేయండి. డేటా ఆల్రెడీ లోడ్ చేసేసాను కదా. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ, అంటే మొబైల్ ఫీల్డ్ యాడ్ అయిందా లేదా అనేది ప్రాపర్గా చెక్ చేయలేదు నేను, అందుకని ట్రాన్స్ఫార్మ్ మ్యాప్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. డేటా ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేది. ఓకే, ఫోను అవ్వలేదు చూడండి, ఆ ఫోన్ ఓకే అయిందండి ఇక్కడ. ఓకేనా? ఎస్, ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాను. ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి. ఫోన్ నెంబర్ పాపులేట్ అయిందా లేదా, ఒకసారి మొబైల్ నెంబర్ పాపులేట్ అయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఎగ్జాక్ట్లీ మొబైల్ నెంబరు పాపులేట్ అవ్వలేదు. సో ఇట్లా అవ్వలేదు అంటే మనం త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయాలి. ఓకేనా? ఆ కంట్రీ కోడ్ ఇవన్నీ సెట్ చేసి చేయాల్సి ఉంటుంది, అందుకనే మొబైల్ నెంబర్ పాపులేట్ అవ్వలేదు. ఓకే రామచంద్ర? ఎస్, అది మనం ఇక్కడ ఏదైనా కాన్ఫిగరేషన్స్ ద్వారా ఏదైనా చేయలేకపోతున్నాం అంటే డెఫినెట్ గా అది త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేస్తాము, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్ ఇంకొక వెళ్తాం, సార్ చెక్ చేద్దాం చాయిస్ వాల్యూస్ ఏంటి అనేది. చాయిస్ వాల్యూస్ కూడా కాదు ఇది యాక్చువల్గా, చూడండి ఇప్పుడు ఆ వాల్యూస్ త్రూ దీని ద్వారా పంపించండి. అడ్వాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే అండి, సో అదైతే అవ్వడం లేదు. మొబైల్ నెంబరు ఫోన్ నెంబర్ టైప్ డేటా టైప్ అయితే అవ్వటం లేదు, త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయాలి. నెక్స్ట్ యూస్ కేస్ చూడండి. ఇది అవ్వలేదు అనుకున్నాను, ఓన్లీ ఫ్యూ కాలమ్స్ విత్ ఎక్సెల్ టార్గెటెడ్, ఇది అయిపోయింది, డూప్లికేట్ అయిపోయింది. చాయిస్ యాక్షన్ అవ్వలేదు, దీని గురించి కూడా చూద్దాము. ఫారెన్ రికార్డు గురించి కూడా అవ్వలేదు, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ యూస్ కేస్కి వెళ్ళిపోతున్నాను. ఈ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇది డిలీట్ చేస్తున్నాను ప్రజెంట్, అయితే ఇంకా అవసరం లేదు, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, డిలీట్ అంటున్నాను. అట్లాగే ఎక్స్ట్రా రికార్డు కూడా ఏమన్నా ఉంటే ఓకే, ఎక్స్ట్రా రికార్డ్ ఏం లేదు, ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు
క్లయింట్ ఏం చేశాడంటే మేనేజర్ వాల్యూ ఉంది కదండి, మేనేజర్ వాల్యూ అబ్రహం లింకన్ అబిల్ టోటల్ కాపీ అబిల్ టోటల్ నెక్స్ట్ క్లయింట్ ఏం చేశాడంటే ఈ ఎక్సెల్ షీట్ లో మేనేజర్ నేమ్ కి బదులు మేనేజర్ యొక్క ఈమెయిల్ ఐడిని ఇచ్చేసాడు. ఓకేనా, అర్థమైందా రిక్వైర్మెంట్? ఎస్ఆర్ నో? Yes. అప్పుడు ఎలా డేటా పంపించండి ఒకసారి చూద్దాం. ఈమెయిల్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ ఏముందండి, ఈమెయిల్ ఫీల్డ్ యొక్క బ్యాక్ అండ్ నేమ్ ఈమెయిల్ అనే ఉంది. ఈ విషయం పెట్టుకోండి. క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్. ఈ డేటాను డిలీట్ చేస్తాను. డిలీట్. నాకు ఇక్కడ ఫోన్ నెంబరు మొబైల్ అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు, మొబైల్ అవసరం లేదు, అట్లాగే రిక్వెస్టర్ కూడా అవసరం లేదు. ఓకేనా, ఈ ఫీల్డ్స్ చాలు. క్లోజ్ చేయండి. ఇది ఇక్కడ కూడా నాకు ఒకసారి ఎక్సెల్ షీట్ డేటా సోర్స్కి వెళ్ళిపోదాము. మనకి ఎక్సెల్ షీట్ లో డేటా మారిపోయింది కాబట్టి సో డిలీట్ చేస్తాను ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ షీట్ డేటా. ఓకే, కొత్త ఎక్సెల్ షీట్ అటాచ్ చేస్తాను. అటాచ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ క్లోజ్ చేయాలి. సో చూస్ ఫైల్, డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్ అంటే లోడ్ ఆల్ రికార్డ్స్ అండి. ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. లోడ్ ఆల్ ట్యాబ్స్, లోడ్ ఆల్ రికార్డ్స్ అంటాను. ఎస్, డేటా అంతా లోడ్ అయిపోయింది. రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్స్ మీద రీఫ్రెష్ చేయండి. ఆ ఫీల్డ్స్ తగ్గట్టే ఇక్కడ ఉండిపోతుంది అనమాట. రిమైనింగ్ ఏముంది, మేనేజరు నేను, మేనేజర్ ఫోన్. యాక్చువల్గా మన ఎక్సెల్ షీట్ లో ఫోన్ నెంబర్ అవి పంపించట్లేదు, ప్రీవియస్ గా మనం మ్యాప్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, తీసేస్తున్నాం. ఇది అవసరం లేదండి, ఫోన్ నెంబర్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ కూడా రిక్వెస్టర్ అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు, మొబైల్ అవసరం లేదు. రిమైనింగ్ చూడండి మ్యాపింగ్ ప్రాపర్ గానే ఉన్నాయి. సేవ్ చేసేస్తున్నాను. ఓకే, రండి ట్రాన్స్ఫార్మ్ చేసేసాయండి. ఇంకా ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మేనేజర్ ఫీల్డ్ ఏమవుతుంది, ఏమవుతుంది, ప్రాపర్ గా డేటా మ్యాప్ అయిపోతుంది అంతే. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ 5 రికార్డ్స్ ఇన్సర్ట్ అయి ఉంటాయి. ఓకే, రండి అశోక్ ఐటీ టేబుల్కి వచ్చి రిఫ్రెష్ చేసి మేనేజర్ ఫీల్డ్ చూడండి. ఏమైంది మేనేజర్ ఫీల్డ్ ని, ఏమైంది మేనేజర్ ఫీల్డ్ కి డేటా పాపులేట్ అయిందా లేదా, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చినా కానీ? ఎస్ఆర్ నో? వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క నేమ్ ని ఆటో పాపులేట్ చేస్తుంది మేనేజర్ ఫీల్డ్ లో. ఎస్ఆర్ నో? ఎస్. ఓకే, నెక్స్ట్ యూజ్ కేసుకి వెళ్ళిపోతున్నారు. sys_user.list నెక్స్ట్ యూజ్ కేసుకి వెళ్ళిపోతున్నా అండి. ఈసారి ఏం చేశాడు క్లయింట్ అంటే ఎంప్లాయ్ ఐడి ఇచ్చాడు. ఎంప్లాయ్ యొక్క ఈమెయిల్ ఐడి కాదు, ఎంప్లాయ్ ఐడి ఇచ్చేసాడు అనమాట, ఎంప్లాయ్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఎంప్లాయ్ నంబర్ ఇచ్చేసాడు. నేను మామూలుగా అబిల్ ట్యూటర్ కి అబ్రహం లింకన్ కి ఎంప్లాయ్ నంబర్ ని సెట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నంబర్ సెట్ చేస్తాను. ఏంటి 1000101 అంటున్నాను. ఎగ్జాంపుల్ కి ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను. ఓకే, అబ్రహం లింకన్ ఎంప్లాయ్ నెంబర్ ఇది. అబిల్ ట్యూటర్ ఐడి ఇది. అబిల్ ట్యూటర్ యొక్క ఎంప్లాయ్ నెంబర్ ఇది వస్తున్నాను. ఓకే, చేసాను. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. కాపీ, రండి రీఫ్రెష్ చేయండి. ఎవరైనా ఉన్నారా యూజర్ ఐడి? ఈ కీవర్డ్ తోటి యూజర్ ఐడి ఎవరైనా ఉన్నారా? ఎస్ఆర్ నో? దీంతో కూడా అవ్వలేదు. ఇది కన్ఫర్మ్ అంతే కదా? ఎస్, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. క్రియేటెడ్ ఎప్పుడు ఉందండి? 11 years ago.
10 years ago. జస్ట్ అప్డేట్ ప్లే చేసేసాను, దట్స్ ఫైన్. ఓకే, రండి. ఇప్పుడు క్లయింట్ ఏం చేశాడు, ఆ ఎక్సెల్ షీట్లో ఆ ఎంప్లాయీ ఈమెయిల్ ఐడికి బదులు ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను. మరి ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా, నేను ఈ డేటాని డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ ఐటీ టేబుల్ డేటాని డిలీట్ చేస్తాను. చూడండి, మీకు ప్రతి యూస్ కేసు న్యూ డేటా తోటే చెప్తున్నాను, ఎగ్జిస్టింగ్ డేటాలో మోడిఫికేషన్స్ లాగా కాకుండా. ఓకేనా, రండి. ఈ మేనేజర్ ఫీల్డ్ లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఫస్ట్ యూజర్ డేటా ఎంప్లాయీ నెంబర్ కాపీ చేసుకున్నాను, ఎక్సెల్ షీట్ లోకి వచ్చేసాను. ఇంకా ఈ డేటాని ఫార్మాట్ చేసుకున్నాను. ప్రాపర్. ఓకేనా, ఇది ఇచ్చాడు, ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాడు క్లయింట్. ఇప్పుడు ఏది మేనేజర్ ఫీల్డ్. సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తాను. రండి, క్లోజ్ క్లోజ్ క్లోజ్. ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా క్లోజ్ చేసుకోండి, ప్రజెంట్ అయితే అంత అవసరం లేదు. అశోక్ ఐటీ డెమో డేటా వెళ్ళిపోతుంది. రండి, డేటా మాడిఫై అయింది కదండి ఇక్కడ, రిమూవ్ అంటున్నాను. చూస్ ఫైల్ అశోక్ ఐటీ డెమో డేటా క్లోజ్. సారీ, వెయిట్. ఏం చేశాను, ఇది కొత్త అటాచ్మెంట్ యాడ్ చేశానా లేదా అనేది నాకు గుర్తులేదు. జస్ట్ మళ్ళీ ఒకసారి చేస్తాను. చూస్ ఫైల్, ఎస్, క్లోజ్ ఇట్. లోడ్ ఆల్ రికార్డ్స్. నేను డైరెక్ట్ గా రన్ ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను. ఇంకా ట్రాన్స్ఫార్మ్ యాప్లో ఏం చెక్ చేసుకోవాల్సింది లేదు కదా. ఏమై ఉంటుంది చెప్పండి, ఆ ఎంప్లాయీ నంబర్ని బేస్ చేసుకొని ఆ మేనేజర్ సెట్ అయి ఉంటది అంటారా, అవ్వదంటారా? అవ్వదు. మేనేజర్ నేమ్ ట్యాపింగ్ చేశారమ్మా? మ్యాపింగ్ ఏం చేయలేదు. ఇందాక ఈమెయిల్ కి మ్యాపింగ్ ఏమైనా చేసామా? ఏం చేయలేదు. మేనేజర్ యొక్క ఈమెయిల్ ఐడికి దానికి ఏం మ్యాపింగ్ లేదు. బట్ ఆ ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకొని మేనేజర్ వాల్యూని పాపులేట్ చేసుకుంది. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఏమైంది ఇప్పుడు? ఎంప్లాయీ నెంబర్ వచ్చింది. సరే, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ వస్తే వచ్చింది. యూజర్ టేబుల్కి వెళ్ళి చెక్ చేయండి. యూజర్ టేబుల్ ఏమైంది? న్యూ రికార్డ్స్ క్రియేట్ 2 న్యూ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. సో యాక్చువల్ గా మనం ఇంపోర్ట్ సెట్ ద్వారా డేటా క్రియేట్ చేయాల్సిన టేబుల్ ఏంటి? అశోక్ ఐటీ టేబుల్ కదా. బట్ డేటా ఎక్కడ క్రియేట్ అయింది? యూజర్ టేబుల్. ఓకేనా, ఈ సిచ్యువేషన్ మనం ఏమని కాల్ చేస్తామంటే ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటాం అనమాట. ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లైక్ యూజర్ ని తీసుకొని చెప్తాను. ఒక యూజర్ నేమ్ తీసుకొని, ఎంప్లాయీ అట్లా కాకుండా. ఓకేనా, ఈ సిచ్యువేషన్ ని మనం ఏమంటామంటే ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటాం అనమాట. ఓకే, సో చూడండి, మనం ఆ మేనేజర్ లో డేటా ఏదైతే పంపించామో ఎంప్లాయీ నంబరు, అది మ్యాపింగ్ చేసుకోకుండా కొత్త యూజర్ గా ట్రీట్ చేసుకుందాం అనమాట. అందుకని ఈ 2 రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇవి మనకు వద్దు, డిలీట్ చేసేస్తున్నా. నాకు 1 minute అండి. నాకేంటంటే ఈ ఎంప్లాయీ నంబర్ని మ్యాపింగ్ చేసుకొని నాకు వీళ్ళకి సంబంధించిన యూజర్ నేమ్స్ పాపులేట్ చేయాలి ఆ మేనేజర్ ఫీల్డ్ లో. అర్థమైంది? అది నా రిక్వైర్మెంట్ అనమాట. ఇట్లా కొత్త రికార్డ్ లాగా క్రియేట్ అవ్వడం కాదు. ఓకే, ఎస్, ఇది డిలీట్ చేసేస్తున్నాను. రండి, ఎంప్లాయీ నంబర్ యొక్క ఫీల్డ్ బ్యాక్ అండ్ నేమ్ వచ్చేసి ఏముంటుంది అంటే employee_number ఉంది. ఓకేనా, రండి. డేటా సోర్స్ లో డేటా అయితే మాడిఫై అవ్వలేదు. ఈ డేటాని డిలీట్ చేస్తాను మళ్ళీ. అసలు ఆ ఎంప్లాయీ నెంబర్ లేదు, డిలీట్ చేసాము ఆ 2 రికార్డ్స్.
ఓకేనా? ఎస్, డిలీటెడ్. డేటా సోర్స్కి వెళ్ళిపోతున్నాను. డేటా సోర్స్లో మనం మాడిఫై చేసేది ఏమీ లేదనమాట. సేమ్ డేటా కాబట్టి అందులో మాడిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డేటాని డైరెక్ట్గా లోడ్ చేసేస్తున్నాను. డేటా అనేది లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్కి రండి. మేనేజర్ ఫీల్డ్ ఒక వాల్యూ ప్రాపర్గా సెట్ అవ్వండి. ఓపెన్ చేయండి. ఈ మ్యాపింగ్ రికార్డ్ ఓపెన్ చేయండి. రెఫరెన్స్డ్ ఫీల్డ్ వాల్యూ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్ ఇస్తే ఆ ఫీల్డ్ నుంచి మ్యాపింగ్ చేసుకుంటుంది. ఎస్, మ్యాపింగ్ రికార్డ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్లో ఏ ఫీల్డ్కి మనం మ్యాపింగ్ చేసుకోవాలి ప్రాపర్గా, మేనేజర్ ఫీల్డ్ కూడా ఆ రికార్డ్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రెఫరెన్స్డ్ వాల్యూ ఫీల్డ్ నేమ్ అంటే ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటా ఏ ఫీల్డ్ నుంచి రెఫరెన్స్ గా తీసుకోవాలి నేను అని అడుగుతుంది అనమాట. ఈమెయిల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మేనేజ్ చేసుకోగలిగింది. బట్ ఎంప్లాయీ నెంబర్ ఇచ్చినప్పుడు అది అర్థం అవ్వలేదు అనమాట. సిస్టానికి అర్థం అవ్వలేదు. అంటే ఇది ఏ ఫీల్డ్ లో డేటా నేను తీసుకోవాలనేది అర్థం అవ్వలేదు. అందుకని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాను, ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్ నుంచి తీసుకో రెఫరెన్స్ అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఎంప్లాయీ నెంబర్ ఫీల్డ్ నుంచి తీసుకో అని చెప్పండి. రెఫరెన్స్డ్ వాల్యూ ఫీల్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. నేనైతే చాలా మందిని అడిగాను అనమాట ఇలాంటి క్వశ్చన్. రెఫరెన్స్డ్ వాల్యూ ఫీల్డ్ ఓకే, అప్డేట్ చేసేసి జస్ట్ ఇది ప్రీవియస్ కాబట్టి క్లోజ్ చేస్తాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసేసాయండి. అది ఇచ్చేసారు కదా, రెఫరెన్స్డ్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చేసారు కదా. అర్థమైందండి తులసి గారు? జాయిన్ అయ్యారు? జాయిన్ అయ్యా అండి, చూస్తున్నాను నేను. ఓకే ఓకే, ట్రాన్స్ఫార్మ్ రండి. ఏమైంది ఒకసారి చూడండి. 5 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. ఇందులో అయితే ప్రాపర్ అయింది. ఇక్కడికి వచ్చి చూడండి, మేనేజర్ ప్రాపర్ గా మ్యాప్ అయిందా లేదా? అబిల్ టూటర్ అబ్రహం ఉంటాడు. వాళ్ళ ఎంప్లాయీ నెంబర్స్ బేస్ చేసుకుని ఆ యొక్క యూజర్ రికార్డ్స్ అనేవి మ్యాప్ అయ్యాయి. ఇక్కడికి యూజర్ టేబుల్కి వచ్చి చూడండి, ఏమైనా క్రియేట్ అయ్యాయా? ఆ ఎంప్లాయీ 1, 2 అనేవి క్రియేట్ అయ్యాయా? ఏమీ అవ్వలేదు. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, రెఫరెన్స్డ్ ఫీల్డ్ వాల్యూ. ఓకేనండి? ఇక్కడ వరకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. 1 minute యూస్ కేసు రాసినట్టు. 1 minute. ఇంపోర్ట్ ఎక్సెల్ డేటా టార్గెట్ టేబుల్ విత్ సేమ్ ఫీల్డ్ వాల్యూస్. ఇది అయిపోయింది. టార్గెట్ టేబుల్ ఎక్సెల్ డేటా విత్ డిఫరెంట్ ఫీల్డ్స్, మ్యాప్ ఓన్లీ ఫ్యూ కాలమ్స్. ఇది మనం 2 ways లో చేసాము. అంటే ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ లో కొన్ని మ్యాప్ చేయకుండా ఉండడం చేసాము, సేమ్ ఫీల్డ్ మల్టిపుల్ ఫీల్డ్స్ కి మ్యాప్ చేయడం చేసాము. డూప్లికేట్ రికార్డ్స్ ఇన్సర్షన్, ఇదేంటి కొలిసి ప్రాపర్టీ రిలేటెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ క్లయింట్ గివెన్ ఈమెయిల్, ఇది చేసేసాము. ఓకే, రిఫరెన్స్డ్ ఫీల్డ్ వాల్యూ అనమాట. నెక్స్ట్ చాయిస్ యాక్షన్, ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్. ఈ రెండు ఇది చేయలేదు అనమాట. ఇది చూద్దాం. నీకు ఇక్కడ 6 యూస్ కేసెస్ కనిపిస్తున్నాయి, కానీ మనం మల్టిపుల్ చేసామన్నమాట. ఓకేనా? వీటిల్లో నుంచే లైక్ ఒకటి పాజిటివ్ యూస్ కేసు, ఒకటి నెగిటివ్ యూస్ కేసు, అట్లా చేసాము. ఓకేనా? నెక్స్ట్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజర్ టేబుల్లోకి వెళ్తున్నాను. అనుష అంటున్నాను, యూజర్ ఐడి అనుష అంటున్నాను. యూజర్ ఉన్నారు, అనుష అనే యూజర్ ఉన్నారు. ఏది ఇందులో యూజర్ టేబుల్లో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులసి అంటున్నారు, యూజర్ ఉన్నారా? లేదు. ఓకే, లేకపోతే నెక్స్ట్ రామ్ అంటున్నాను, యూజర్ ఉన్నాడా? రామ్ అనే యూజర్ కూడా లేదు. ఓకే, ఎస్. రండి ఎక్సెల్ షీట్ లోకి వెళ్తున్నాను. ఇప్పుడు యూజర్ ఏం చేశాడంటే, అంజు యొక్క మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ తులసి అంటున్నాడు. అనుష యొక్క మేనేజర్ మేబీ రామ్ అంటున్నాడు. రామ్ అనే యూజర్ కూడా లేదు. జానకి యొక్క యూజర్ అనుష అంటున్నాడు. ఇవే కాపీ చేసుకోండి. ఓకే, ఇదే అన్నమాట. చెప్పండి, ఈ మేనేజర్ ఫీల్డ్ లో ఉన్న యూజర్ రికార్డ్స్ ఉన్నాయా మన యూజర్ టేబుల్లో? లేవు. యూజర్ టేబుల్లో లేవు, ఖచ్చితంగా లేవు. మనం చెక్ చేస్తాం. బట్
క్లయింట్ ఏం చేశాడు, ఎక్సెల్ షీట్ లో ఈ ఈ మేనేజర్ నేమ్స్ ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఏమవుతుందో రండి. ఇప్పుడు కూడా ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పుకొని డెఫినేషన్ రాసుకున్నాం. ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ డెఫినేషన్. రైట్, డిలీట్ చేస్తున్నాం డేటా. ఓకే, ఇక్కడ డేటా డిలీట్ అయిపోయింది. క్లోజ్. మేడం ప్లీజ్ మ్యూట్ లో పెట్టండి. డేటా సోర్స్ అంటుంది. ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్ లో డేటా మాడిఫై అయింది. ఓకేనా? ఎక్సెల్ షీట్ లో డేటా మాడిఫై అయింది కాబట్టి ఇది డిలీట్ చేయాల్సి ఉంటుంది. అప్డేటెడ్ సెట్ చేద్దాం. ఈ డేటాని సేవ్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. చూస్ ఫైల్, షో క్రైటీ, డెమో డేటా. ఓకే, రండి. ఇక్కడ మనము ఫీల్డ్ మ్యాపింగ్ ఇందాక రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూ సెట్ చేసాం కదా, అది తీసేస్తాం. ఇంకా అది అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా సోర్స్ లో లోడ్ చేసాం 5 రికార్డ్స్. ఇక్కడికి రండి. ఈ మేనేజర్ ఫీల్డ్ కింద మనం రిఫరెన్స్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాం కదా, ఇది తీసేయండి. ఇది అవసరం లేదు ఇంకా. ఓకేనా? ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది. అప్డేట్ చేసేస్తున్నాం. ఇది ప్రీవియస్ టైప్ వెళ్ళిపోయింది. క్లోజ్ చేస్తాను. జస్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అంటుంది. ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ 5 రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. రెండు రిఫ్రెష్ చేయండి. ఏమైంది ఇక్కడ మేనేజర్ లో? ఏమైంది? రామ్, తులసి, అనుష యూజర్స్ వచ్చారా లేదా? మరి వీళ్ళు ఇక్కడ క్రియేట్ అయ్యారా లేదా ఒకసారి చెక్ చేద్దాం. నేమ్ ఫీల్డ్ లో చెక్ చేస్తాం. ఏమైంది? ఈ 3 యూజర్స్ రికార్డ్స్ క్రియేట్ అయినాయి. యూజర్ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సిచ్యువేషన్ నే మనం ఏమంటున్నామంటే ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటున్నాము. ఓకే, ఈ సిచ్యువేషన్ మనం ఏమంటున్నాము? ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటున్నాము. సో మనము డేటాని ఇంపోర్ట్ చేసేటప్పుడు టార్గెట్ టేబుల్లో కాకుండా వేరే ఏదైనా టేబుల్లో క్రియేట్ అయింది అంటే దాన్ని మనం ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటామన్నమాట. ఓకే ఓకే చూడండి, దీని గురించి నోట్ చేసుకున్నాం. ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ గురించి అట్లాగే ఇందాకలా చెప్పుకున్నాము కదా, రిఫరెన్స్డ్ వాల్యూ ఫీల్డ్ నేమ్, అది కూడా మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ రెఫరెన్స్డ్ ఫీల్డ్ వాల్యూ నేమ్ గురించి చెప్పుకుందాం. reference value field. In reference fields, if we are getting different data in reference fields, if we are getting different data, the name we have name we have to provide. To provide reference value field name backend, field backend name. ఓకే అండి, ఇది అర్థమైందా అండి? రెఫరెన్స్ ఫీల్డ్స్, ఏదైనా రెఫరెన్స్ ఫీల్డ్స్ లో ఇఫ్ ఆర్ గెటింగ్ డిఫరెంట్ డేటా, దెన్ నేమ్ కాకుండా ఏదైనా అదర్ డేటా కనుక వస్తుంది అంటే మనం ఏంటంటే రిఫరెన్స్డ్ వాల్యూ ఫీల్డ్ నేమ్ లో ఏ డేటా వస్తుందో ఆ డేటా యొక్క బ్యాక్ అండ్ ఫీల్డ్ నేమ్ ని మనం సెట్ చేయాలన్నమాట. ఇది అర్థమైందా అండి అందరికి? ఎస్, ఇది అందరికీ అర్థమైందా?
Yeah. ఈ Okay. పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేసాము, మేనేజర్ ఫీల్డ్ ఏం చేసుకున్నాము, ఎంప్లాయ్ నంబర్ని పంపించుకున్నాము. అది ఒకసారి రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఫీల్డ్ వీఆర్ గెటింగ్ ఏం డేటా తెచ్చుకున్నాం మేనేజర్ ఫీల్డ్ లో ఇందాక ఎగ్జాంపుల్లో, గెటింగ్ యాజ్ ఏ ఎంప్లాయ్ నెంబర్ instead of నేమ్. ఓకే, నేమ్ కి బదులు ఎంప్లాయ్ నెంబర్ వచ్చింది. ఎంప్లాయ్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేసాము, ఇన్ రిఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ we have to provide ఏం ప్రొవైడ్ చేసాం, ఎంప్లాయ్ నంబర్ బ్యాక్ అని ఏం కదా, ఎంప్లాయ్ నంబర్ బ్యాక్ అండ్ ఫీల్డ్ అది చేసామంటే ఇన్ రెఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్ నంబర్ బ్యాక్ అండ్ ఫీల్డ్ నేమ్. ఓకే, ఇది ఇచ్చేసామన్నమాట. కానీ ఇది ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్. సేమ్ వే లైక్ లొకేషన్ అలా ఏమని ఇవ్వచ్చా ఇక్కడ సేమ్ చూడండి. బ్యాక్ ఎండ్ నేమ్ లో ఓకే ఫైన్, వన్ మంచిగా సో ఎప్పుడు కూడా మనం యూనిక్ ఫీల్డ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఈమెయిల్ లొకేషన్ ఇవ్వచ్చు అంటున్నారు. ఈమెయిల్ ఇవ్వచ్చు. ఈమెయిల్ ఎందుకంటే ఎప్పుడు కూడా యూనిక్ ఫీల్డ్ డేటా అని. ఓకేనా, ఈమెయిల్, ఎంప్లాయ్ నెంబరు, లైక్ ఆధార్ నెంబర్స్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, యూనిక్ నెంబర్స్ ఒక బ్యాక్ అండ్ వాల్యూ ఇవ్వడం బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, డేటా ప్రాపర్ గా మ్యాప్ చేసుకుంటుంది. రెఫరెన్స్ వాల్యూ ఫీల్డ్ నేమ్ లో బ్యాక్ నేమ్ ఇస్తాయి. ఒకవేళ ఎక్సెల్ షీట్ ఆ ప్రాపర్ డేటా ఇంపు వస్తే, అట్లా కాకుండా నేను లొకేషన్ ఇస్తాను లేకపోతే డిపార్ట్మెంట్ ఇస్తాను, ఇలాంటి క్వశ్చన్ రైజ్ అయింది అనుకోండి. లొకేషన్ అనేది యూనిక్ డేటానా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరున్నారు, నేనున్నాను, డిఫరెంట్ సేమ్ లొకేషన్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నాను. అది ఎలా అర్థం చేసుకుంటది? ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మేనేజర్ ఫీల్డ్ లో మీరు జస్ట్ హైదరాబాద్ అని పెట్టి పంపించారు. ఎస్, హైదరాబాద్ లొకేషన్ తోటి 1000 ఎంప్లాయీస్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ టేబుల్. అదే అర్థం చేసుకోలేదు అనమాట, ఏదో ఒక ర్యాండమ్ యూజర్ కి మ్యాప్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడు కూడా యూనిక్ కైండ్ ఫీల్డ్స్ ని ఇవ్వాలి రిఫరెన్స్ వాల్యూ ఫీల్డ్. ఎక్సెల్ షీట్ లో కూడా అలాంటి డేటానే వస్తుంది. ఓకే అండి. ఓకే, అంటే నేను అనేది ఎంప్లాయీ దగ్గర కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ లో సమ్ వేరే లొకేషన్ ఇచ్చాడు, బట్ ఈసారి నెక్స్ట్ టైం లొకేషన్ ఐడి ఇచ్చాడు. సో ఆ ప్లేస్ లో అట్లా చేంజ్ చేసుకోవచ్చు కదా మనం. అది త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేయాల్సింది ఉంటుంది. డాట్ వాకింగ్ ఇచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇండియా లొకేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఏం చేశాడు, ఆ లొకేషన్ టేబుల్లో ఉన్న లొకేషన్ ఐడి అని చెప్పేసి ఒక నెంబర్ ఫార్మాట్ క్రియేట్ చేసుకుని అది ఇచ్చాడు. అప్పుడు మీరు ఏంటంటే త్రూ స్క్రిప్టింగ్ ద్వారా డాట్ వాకింగ్ చేసుకొని ఇచ్చేయాల్సింది ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, సో ఈ రిఫరెన్స్ ఐడి ఓన్లీ యూనిక్ రిలేటెడ్ యూజ్ చేయాలి. ఓకే ఓకే, ఏంటంటే పాలసీ ప్రాపర్టీ ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ డెఫినిషన్ చూద్దాం. ఇన్సర్ట్ చూడండి, మీరు ఎప్పుడు కూడా సర్వీస్ నో ఆథరైజ్డ్ వెబ్సైట్స్ లో డేటానే తీసుకోండి. ఓకే, అదర్ వెబ్సైట్స్ లో కూడా మీకు మేబీ ఆ డెఫినేషన్స్ ఈజీగా ఉండొచ్చు, లేకపోతే డిఫికల్ట్ గా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఎప్పుడు కూడా కంటెంట్ సర్వీస్ నో ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ సర్వీస్ నో, ఏ టూల్ అయినా కానీ ఏ కంటెంట్ అయినా కానీ ఆథరైజ్డ్ కంటెంటే యూజ్ చేయాలి మనం ఎప్పుడు కూడా. ఓకే, చూడండి, ఏ ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ occurs when an import makes a change to a table that is not the target table for that import. చూడండి, a foreign record insert occurs when an import makes a change to a table that is not the target table for that import. ఓకేనండి, ఏమంటున్నాడు ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటే, మనం చేస్తున్న కరెంట్ ఇంపోర్ట్ లో ఏదైనా ఒక టేబుల్లో చేంజెస్ జరిగితే అది
మనము చేయాల్సిన టార్గెట్ టేబుల్ కాకపోతే దాన్ని ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటారు. మన కేసులో ఏమైంది, మన యూస్ కేసులో మన టార్గెట్ టేబుల్ వచ్చేసి అశోక్ ఐటీ, బట్ యూజర్ రికార్డ్స్ వచ్చేసి ఎక్కడ క్రియేట్ అయ్యాయి, యూజర్ టేబుల్లో క్రియేట్ అయ్యాయి. ఆ యూజర్ టేబుల్లే అలా క్రియేట్ అవ్వడాన్ని ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటున్నాము. ఓకేనా? ఏ ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అక్కర్స్ వెన్ అన్ ఇంపోర్ట్ మేక్స్ ఏ చేంజ్ టు ఏ టేబుల్. ఏదైనా ఒక టేబుల్లో చేంజ్ అయ్యి దట్ ఈస్ నాట్ ద టార్గెట్ టేబుల్, అది టార్గెట్ టేబుల్ కాకపోతే దాన్ని ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటున్నాము. ఇక్కడ ఏంటి, మన టార్గెట్ టేబుల్ అశోక్ ఐటీ, బట్ చేంజెస్ జరిగింది యూజర్ టేబుల్లో. ఓకేనా? అర్థమైందండి డెఫినేషన్ అందరికి? ఎస్ ఎస్ అంజు గారు, దీనివల్ల ఏమైనా అంటే మనకు యూస్ఫుల్ ఉంటుందా? ఉంటుంది, ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అంటే ఇప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. 3 రికార్డ్స్ క్రియేట్ అయినాయి, మేనేజర్ లేడు బట్ క్రియేట్ అయ్యాయి అలా. ఎస్ క్రియేట్ అయ్యాయి. దీనివల్ల యూజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. యాజ్ పర్ ద ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ మనం యాడ్ చేస్తాం కదా. నెక్స్ట్ యూజ్ కేసు వచ్చేసి ఈ ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ ని ఎలా స్టాప్ చేయాలి అంటున్నారు. ఓకేనా? అది కూడా చూద్దాం. నెక్స్ట్ చూడండి, దిస్ చేంజ్ హ్యాపెన్స్ వెన్ అప్డేటింగ్ ఏ రిఫరెన్స్ ఫీల్డ్ అనే టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ అప్డేటింగ్ ఏ వాల్యూ ఫర్ కాలర్ ఆన్ ఇన్స్టెంట్, ద ఇంపోర్ట్ ఈస్ యాక్చువల్లీ అప్డేటింగ్ ద sys_underscore యూజర్ టేబుల్. ఇక్కడ కాలర్ అంటున్నాడు, మనం మేనేజర్ ఫీల్డ్ ని అప్డేట్ చేస్తే యూజర్ టేబుల్లో అప్డేట్ అయింది అనమాట డేటా. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? ఇప్పుడైతే లేవండి, ప్రాక్టీస్ చేసాక మేబీ రావచ్చు. అదే, మీరు డౌట్స్ అడగట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో చెయ్యండి. ప్రాక్టీస్ చేయకుండా క్లాసెస్ అటెండ్ అవ్వడం అనేది రాంగ్ వే అన్నమాట, ఏ క్లాసెస్ అయినా కానీ. మీ హాలిడేస్ మొత్తం బ్యాకప్ అంతా క్లియర్ చేస్తా. ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి చాయిస్ యాక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ట్రాన్స్ఫార్మ్ యాప్ లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఈ డేటాను కూడా నేను డిలీట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. డిలీట్. అశోక్ ఐటీలో డేటాను డిలీట్ చేసేసాను. నాకు అట్లాగే యూజర్ టేబుల్లో క్రియేట్ అయిన ఈ రాము, అనుష యూజర్ మనకు కావాలి కదా, వేరే టాస్క్ 1 కి కావాలి కదా, అందుకని అనుష యూజర్ నేను డిలీట్ చేయట్లేదు, ఉంచుతున్నాను. తులసి అండ్ రామ్ యూజర్స్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా? చూడండి, తులసి రామ్ అనే యూజర్స్ ని డిలీట్ చేసేసాను, అవసరం లేదు. రండి, డేటా సోర్స్ కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి రండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను. కొంచెం డేటా కూడా మాడిఫై చేయాల్సింది ఉంది. అనుష అనే యూజర్ వద్దు నాకు. తులసి రామ్ ఇంకొక యూజర్ కూడా రామే సెట్ చేస్తాను. డిఫరెంట్ యూజర్స్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఎస్, ఇట్స్ ఓకే. సేమ్ డేటా ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. సార్ నీడ్ టు లీవ్, యా ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీకు ఫ్రీ టైంలో వీడియో చూడండి. ఓకే, మీరు మిస్ అయిన క్లాస్కి. ట్రాన్స్ఫార్మ్ యాప్కి వెళ్ళిపోతున్నాను ఒకసారి. ఓకేనా? ఇక్కడ మీరు ఫీల్డ్ మ్యాపింగ్స్ లో చాయిస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఫీల్డ్ చాయిస్ అని చెప్పేసి, చాయిస్ యాక్షన్, చాయిస్ యాక్షన్ బ్రింగ్ టు ఫ్రంట్ లిస్ట్ వ్యూలోకి తీసుకురండి. ఇందులో 3 వాల్యూస్ ఉంటాయి చాయిస్ యాక్షన్: క్రియేట్, ఇగ్నోర్, రిజెక్ట్ అని చెప్పేసి. ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాం అసలు చాయిస్ అంటే ఏంటో చూడండి. చాయిస్ యాక్షన్ so choice action used only for choice fields and reference fields. Okay, choice action is only used for reference and choice fields.
ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇంకా డెఫినేషన్ అంటూ ఏమి ఉండదు. 3 ఉంటాయి అన్నమాట. క్రియేట్, ఇగ్నోర్, రిజెక్ట్. 3 ఉంటాయి చాయిస్. వీటి గురించి రాసుకుంటాం. క్రియేట్ అంటే ఇగ్నోర్ ఏం చేస్తుంది, క్రియేట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, డిఫాల్ట్ గా క్రియేట్ ఉంటుందండి. ఓకేనా, డిఫాల్ట్ గా క్రియేట్ ఉంటుంది. క్రియేట్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, if we are getting new data which is not available in our service now, it will create a new record. Okay, if we are getting new data which is not available in our service, which is not available in our service now. Now, service now reference or choice field. Reference or choice field. చాయిస్ ఫీల్డ్ లో కానీ రెఫరెన్స్ ఫీల్డ్ లో కానీ ఆ డేటా అవైలబిలిటీ లేదు. ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ రికార్డ్. CREAT, క్రియేట్ ఏ న్యూ రికార్డ్. ఓకే, నెక్స్ట్ ఇగ్నోర్ ఉంటే ఏం చేస్తుంది, ఇగ్నోర్ ఏం చేస్తారు, ఇట్ విల్ ఇగ్నోర్ ద డేటా. ఇగ్నోర్ చేస్తుంది అంటే ఆ ఫీల్డ్ లో ఎంప్టీ చేస్తుంది అనమాట. ఇట్ విల్ ఇగ్నోర్ ఏ న్యూ రికార్డ్ ఆర్ ఇగ్నోర్ ఏ డేటా. ఆ డేటాని ఏం చేయదు, ఇగ్నోర్ చేసేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, it will reject ఎంటైర్ రికార్డ్. మొత్తం అసలు ఆ రికార్డ్ నే రిజెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సేవ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఎక్సెల్ షీట్ మళ్ళీ ఒకసారి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ఈ మేనేజరు తులసి రామన్ యూజర్స్ లేదు కదా, ఇది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత జెండర్ గురించి చూద్దాం. ఓకే, రండి డేటా సోర్స్ లోకి వెళ్తున్నాను. నా ఎక్సెల్ షీట్ లో డేటా మాడిఫై చేసావు కదా, అనుష యూజర్ ని తీసేసి, అందుకని ఇది రిమూవ్ చేసి కొత్త ఎక్సెల్ షీట్ అటాచ్ చేస్తున్నాను. క్లోజ్. రండి, ట్రాన్స్ఫర్ మ్యాప్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాము, ప్రాబ్లం లేదు. లోడ్ ఆల్రెడీ. నేను మేనేజర్ ఫీల్డ్ కి ఏమంటున్నా అండి, మేనేజర్ ఫీల్డ్ కి చాయిస్ యాక్షన్ క్రియేట్ ఉంది కాబట్టి కొత్త రికార్డ్ వచ్చినా కానీ క్రియేట్ అయిపోతుంది. నేనేమంటున్నాను, ఇగ్నోర్ అంటున్నాను. చూడండి ఏమైద్దో. రండి రీఫ్రెష్ చేయండి. అసలు ఇక్కడ అశోక్ ఐటీలో డేటానే లేదు. మేనేజర్ కి మటుకు నేను ఇగ్నోర్ పెట్టేసాను. ఏదంటే ఏదైనా కొత్త డేటా వస్తే దాన్ని ఇగ్నోర్ చెయ్యి, కొత్తగా క్రియేట్ చేయమాకని చెప్తున్నాను. ఓకే, రన్ ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను ఇంకా డైరెక్ట్ గా. ట్రాన్స్ చూడండి ఏమైంది. చూడండి, కమాండ్ రీఫ్రెష్ హియర్. ఏమైంది, మేనేజర్ డేటా ఇగ్నోర్డ్. మేనేజర్ డేటా ఇగ్నోర్ అయింది. ఎందుకని ఇగ్నోర్ అయింది, ఆ డేటా అనేది ఆ రిఫరెన్స్ ఫీల్డ్ లో లేదు. తులసి కానీ లేకపోతే రామ్ కానీ అనే యూజర్ రికార్డ్స్ లేవన్నమాట, అందుకని ఇగ్నోర్ అయింది. ఇప్పుడు చూడండి, ఒక అబిల్ టూటర్ని కూడా తీసుకుందాం. కాపీ చేస్తాను, ఎక్సెల్ షీట్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. అంజీ యూజర్ కి అబిల్ టోటల్ ఇచ్చేస్తాను మేనేజర్. నెక్స్ట్ అబ్రహం లింకన్ కూడా ఇచ్చేద్దాం. మేబీ ఇక్కడ కూడా అబ్రహం లింకన్ అంటున్నారు, అబిల్ టోటల్ అంటున్నారు ఇక్కడ. ఓకే, వెంకట అనే యూజర్ ఒక్కదానికి మటుకు తులసి యూజర్ ఉన్నారు మేనేజర్. ఇప్పుడు ఈ డేటాని ఇంపోర్ట్ చేసి చూద్దాం. నేను సేవ్.
ఓకే అండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అబ్రహం లింకన్ అబెల్ టోటల్, దట్స్ ఫైన్. కనిపిస్తుంది. సేవ్ చేసేసాను, క్లోజ్ చేస్తాను. మనకి డేటా సోర్స్ లో డేటా మాడిఫై అయింది కాబట్టి రండి ఎక్సెల్ షీట్ మాడిఫై చేస్తాం. కొంచెం జాగ్రత్తగా వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే డిఫరెంట్ యూస్ కేసెస్ ట్రై చేస్తున్నాం. మీకు అక్కడ రాసిన 6 ఎగ్జాంపుల్సే కానీ ఆ 6 ఎగ్జాంపుల్స్ ని డిఫరెంట్ వేస్ లో చేస్తున్నాం అనమాట. ఎస్, దీన్ని లోడ్ కూడా చేస్తున్నాను, డేటాని లోడ్ కూడా చేస్తున్నాను, ఓకేనా? రండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా అంటే ఈ డేటాని డిలీట్ చేస్తాను. మీకు అర్థం అవడం కోసం ఇదంతా చేస్తాను, ప్రతిసారి డిలీట్ చేయడం అనేది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. ఏది అప్డేట్ అయింది, ఏది ఇన్సర్ట్ అయింది అనేది మీకు అర్థం కాదు. ఆల్రెడీ డేటాని ఎలా అప్డేట్ చేయాలి అది అన్ని చూసేసాను, తెలిసి కాబట్టి. రండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మేనేజర్ కి రిజెక్ట్ పెట్టేస్తున్నాను చాయిస్ యాక్షన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరే అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది. రిజెక్ట్ పెట్టేసాను, ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను. ఇంకా మేనేజర్ కి రిజెక్ట్ పెట్టేసి ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాలో ఏది తులసి అన్న ఒక రికార్డే లేదన్నమాట. యూజర్ టేబుల్ అబిల్ టోటర్ అబ్రహం లింకన్ ఉంది. ఏమైందో చూడండి ఒకసారి, స్కిప్ అయిపోతుంది అన్నమాట. స్కిప్, ఒక రికార్డ్ స్కిప్ అయిపోతుంది. చూడండి స్కిప్ అయిందా లేదా, ఒక రికార్డు అయింది. వెంకట్ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకు? ఆ ఎంటైర్ రికార్డ్ ని, వెంకట్ అనే ఎంటైర్ రికార్డ్ ని రిజెక్ట్ చేసేసింది అనమాట. ఎందుకు రిజెక్ట్ చేసింది? అందులో మేనేజర్ తులసి అని పంపిస్తున్నారు. బట్ తులసి అనే తులసి అనే యూజర్ మన సర్వీస్ లో యూజర్ టేబుల్ లో లేదన్నమాట. అందుకని రిజెక్ట్ చేసేసింది. అర్థమైందా అండి ఇది? నెక్స్ట్ ఇంకొక యూజ్ కేస్ చెప్తాను, ఏది చాయిస్ ఫీల్డ్ తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జెండర్ అదర్ ఇస్తున్నాను. అదర్ జెండర్ ఉందా అండి? జెండర్ అదర్ అనేది మన చాయిస్ వాల్యూలో ఉందా? నో. 1 minute ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఉందా? లే. ఇప్పుడు మనం చేసేదంతా కూడా జెండర్ మీద చేద్దాం. సేవ్ చేస్తాం. ఈ డేటా డిలీట్ చేస్తాను, మీకు అర్థం అవడం కోసం ఇదంతా. లేకపోతే డేటా ఉంది అండి చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. డేటా ఇగ్నోర్ అనేది మీకు అర్థం అవ్వాలి. ఇగ్నోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంజీ యూజర్ లోనే కదా మనము అదర్ ఇచ్చింది, ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు అదర్ అనేది లేదు కాబట్టి మనం చాయిస్ యాక్షన్ ఇగ్నోర్ పెడితే. బట్ ఎంటీ ఏం చేయదు, ప్రీవియస్ గా ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఉంటుంది అనమాట, ఓకేనా? అది డేటా సోర్స్ లోకి వెళ్తున్నాను. డేటా మాడిఫై అయింది కాబట్టి డిలీట్ చేసి కొత్త ఎక్సెల్ షీట్ అటాచ్ చేస్తాను. చూస్తాను. ఎస్, ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఓపెన్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, జెండర్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇగ్నోర్ పెట్టేస్తున్నాను చాయిస్ యాక్షన్, ఓకేనా? ఇగ్నోర్ పెట్టేస్తున్నాను. డేటా డిలీట్ చేయలేదు ఈసారి, డేటా ఏం డిలీట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. రండి అశోక్ ఐటీ డెమో డేటా లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, రన్ ట్రాన్స్ఫార్మ్. మనం అంజీ యూజర్ కి కూడా అదర్ అని పెట్టింది. ఒకసారి చెక్ చేద్దాం ఏమవుతుంది. ట్రాన్స్ఫార్మ్ కమాండ్ రిఫ్రెష్ హియర్. ఏమైంది? అప్డేట్ అయిందా? ఎస్. అదే మనం కొత్తగా కనుక డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఎంటీ వచ్చేస్తుంది అంజీ యూజర్ కి. ఒకసారి హిస్టరీ చూద్దాం, ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ. ఇగ్నోర్ అయిపోయి ఉంటాయి. టోటల్ 5 రికార్డ్స్, 4 ఇగ్నోర్ అయ్యాయి, ఒకటేమో స్కిప్ అయిపోయింది అనమాట. ఓకే, ఒక రికార్డ్, అది స్కిప్ అయిన రికార్డ్ ఏంటంటే అంజీ రికార్డ్ అనమాట. ఇప్పుడు నేను డేటాని డిలీట్ చేస్తున్నాను. ఈ డేటాని డిలీట్ చేసి మళ్ళీ అదే డేటా సోర్స్ ని రన్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి, ఓకే? వెయిట్ క్లోజ్ చేస్తున్నాను, డేటా సోర్స్ లోకి వెళ్ళి మళ్ళీ అదే డేటా సోర్స్ ని ఇప్పుడు చేస్తున్నాను. చూడండి ఏమవుతుందంటే అంజీ అనే రికార్డుకి జెండర్ అనే ఫీల్డ్ ఎంటీ అయిపోతుంది అనమాట, ఎంటీ ఉంటుంది. ఇది వరకు అంటే మేల్ అనే వాల్యూ ఉంది కాబట్టి అదే ఉంది, ఇగ్నోర్ చేసింది, జస్ట్ మేల్ అని ఉంది ఎంటీ చేయకుండా. ఇప్పుడు ఎంటీ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మనం డేటా మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ టేబుల్ లో లేకుండా. చూడండి ఎంటీ వచ్చిందా రాలేదా? అదే క్రియేట్ కనుక పెట్టామనుకోండి, ఇక్కడ చాయిస్ యాక్షన్ మనం క్రియేట్ అని కనుక పెట్టుకున్నాం అనుకోండి,
ఏమవుతుంది, అదర్ అనే చాయిస్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో నేను ఈ జెండర్ కి కూడా రిజెక్ట్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ కి కూడా రిజెక్ట్ పెట్టేస్తాను. ఈ డేటాని నేను డిలీట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ ఒకసారి ఈ డేటా సోర్స్ రన్ చేసి చూస్తాను. ఈ అంజీ రికార్డు కూడా క్రియేట్ అవుతుంది, వెంకట్ రికార్డుతో పాటు అంజీ రికార్డు కూడా. ఎందుకంటే మనం రిజెక్ట్ పెట్టాం కాబట్టి. ఏది కొత్త డేటా వస్తే ఆ ఎంటైర్ రికార్డ్ని రిజెక్ట్ చేసేసే కాబట్టి క్లోజ్. డేటా సోర్స్ రండి, రన్ చేయండి ఒకసారి డేటా సోర్స్ ని. లోడ్ ఆల్ రికార్డ్స్, రన్ ట్రాన్స్ఫర్. రండి ఒకసారి చెక్ చేయండి వచ్చి ఏమైంది అంజీ రికార్డ్కి ఏమైంది, రిజెక్ట్ అయింది. ఎందుకు? జెండర్ లో అదర్ అనే వాల్యూ పంపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ఆ జెండర్ చాయిస్ ఫీల్డ్ లో అదర్ అనే ఆప్షన్ లేదనమాట. అందుకని ఎంటైర్ రికార్డ్ ని రిజెక్ట్ చేసేసింది. చాయిస్ యాక్షన్ రిజెక్ట్ పెట్టండి. ఓకేనా? అర్థమైందా అండి? వెంకట్ రికార్డ్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే వెంకట్ యొక్క మేనేజర్ తులసి అని పంపిస్తున్నాం, తులసి అనే యూజర్ రికార్డు లేదు. ఆ మేనేజర్ కి కూడా చాయిస్ యాక్షన్ రిజెక్ట్ పెట్టాం కాబట్టి అది కూడా ఇగ్నోర్ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది ఎంటైర్ రికార్డు. ఓకేనా? ఇంకేమైనా క్వరీస్ ఉందా? అదర్ చాయిస్ వాల్యూ క్రియేట్ చేసేది ఏమన్నా చూపించాలా? జస్ట్ చూడండి, డిఫాల్ట్ గా క్రియేట్ అని ఉంటుంది అనమాట. దేనికైనా కానీ చాయిస్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి కూడా క్రియేటే ఉండిస్తున్నాను. ఇప్పుడు ఈ రికార్డ్ ని ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. డిలీట్ చేస్తాను డేటా. అదర్ అనే చాయిస్ వాల్యూ క్రియేట్ అయిపోతుంది, తులసి అనే యూజర్ రికార్డు క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇది అవసరం లేదు, డిలీట్ చేయండి. డేటా సోర్స్ 1కి వెళ్ళిపోతున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్, రన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్. ట్రాన్స్ఫర్. ఓకే, 5 రికార్డ్స్ క్రియేట్ అయి ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, అదర్ అనే చాయిస్ వాల్యూ కూడా క్రియేట్ అయింది. ఒకసారి రికార్డ్ ఓపెన్ చేసి చూడండి, అదర్ అనే చాయిస్ వాల్యూ కూడా కనిపిస్తుంది, క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఎందుకు? చాయిస్ యాక్షన్ క్రియేట్ ఉంది కాబట్టి క్రియేట్ అయిపోయింది. ఈ తులసి అనే యూజర్ రికార్డ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఎందుకు? చాయిస్ యాక్షన్ క్రియేట్ ఉంది కాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. ఓకే అండి, లీవ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు తులసి గారు. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే అండి, ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను టుడే క్లాసు. రేపు ఏమేమి చెప్పుకుంటామో ఒకసారి నోట్ చేసుకోండి. సిఎస్వి చెప్పుకుంటాము, సారీ XML విత్ అటాచ్మెంట్, XML వితౌట్ అటాచ్మెంట్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్స్ డెఫినేషన్స్ చెప్పుకుంటాను. జస్ట్ డెఫినేషన్స్ చెప్తాను. తర్వాత షెడ్యూల్ ఇంపోర్ట్, తర్వాత LDAP ఇంటిగ్రేషన్. మనకి ఇవి పెండింగ్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ రేపు క్లాస్ కోసం. ఓకేనా? ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్సెల్ షీట్ తోటి చెప్పాను. ఓకేనా? రేపటి క్లాస్ లో వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ విత్ CSV, ఒక ఎగ్జాంపుల్ విత్ XML, విత్ అటాచ్మెంట్, వితౌట్ అటాచ్మెంట్ చెప్తాను. ఈ ఎక్సెల్ షీట్ మీద మీరు చేసిన అన్ని యూజ్ కేసెస్ XML మీద, CSV మీద కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇవి పెండింగ్ అండి ఇంపోర్ట్ సెట్ నుంచి. మేబీ రేపు అవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. అయితే ఓకే, అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సేవ్ చేస్తున్నాను, అటెండెన్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు వచ్చేసండి ఈ రోజు కానీ రేపు కానీ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. అట్లాగే అసైన్మెంట్ 1 అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తాను. ఓకే, నేను హాలిడే ట్రిప్ కి వెళ్ళొచ్చే లోపు మీరు ఈ 2 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, పెండింగ్ టాస్క్లు అన్ని కూడా.
ఓకే. ఓకే మీకు ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ రోజు కానీ రేపు కానీ పంపిస్తాను ఈ 2. ఓకేనా? ఏమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇప్పుడు టీమ్ డాష్ బోర్డ్ ఎర్రర్ వస్తుంది, నేను నీకు షేర్ చేసా కదా. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? లేకపోతే మీ ఇన్స్టాన్స్ ఐడి ఇవ్వండి, నేను ఇక్కడ ఓపెన్ చేసేస్తాను. ఓకే, చెప్పండి, ఇన్స్టాన్స్ ఇవ్వరా దేవ్? నిమిషం. చూడండి, ఇన్స్టాన్స్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి నోటెడ్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సడన్ గా మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేయండి అంటారు. అప్పుడు మీరు మళ్ళీ developer.servicenow.com వెళ్ళి లాగిన్ అయ్యి వేకప్ చేసి అట్లా కాదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ వేకప్ చేసుకొని వెళ్ళాలి. ఆ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, ఆ URL లో ఉన్న ఇన్స్టాన్స్ ఐడి అవన్నీ కూడా మీకు గుర్తుండాలి. అప్పటికప్పుడు ఓపెన్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఓకేనా? చెప్పండి రామచంద్ర. దేవ్ 1 minute అన్న, అయిపోయింది, షేర్ చేస్తాను. ఓకే. అంజు గారు, ఇది పర్సనల్ డెవలప్మెంట్ లో అంటే ఏదైనా చేయమంటారా అక్కడ? డెమో లేదు లేదు, చెప్పండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు స్క్రిప్టింగ్ రిలేటెడ్ ఏదన్నా ప్రాక్టీస్ లాగా, అంటే ఏదైనా స్క్రిప్టింగ్ రాయమన్నారు అనుకోండి, డైరెక్ట్ గా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించండి అంటారు. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ స్క్రిప్టింగ్, ఏదైనా కాన్ఫిగరేషన్ కూడా ఇది ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి ఇది చేయండి అంటారు. ఏదైనా చిన్న రిక్వైర్మెంట్, ఏదో 5 minutes రిక్వైర్మెంట్, అట్లా చిన్నది ఏదైనా ఇచ్చి చేయమంటారు. ఓకేనా? ఓకే. అప్పుడు మనకి పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఉండాలి. సో వ్యాంకర్ రిలీజ్ అయిందా అండి? వ్యాంకర్ ఎవరైనా చెక్ చేశారా? నెక్స్ట్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వర్షన్ వచ్చేసి వ్యాంకర్ అన్నమాట. నో, ఇంకా రిలీజ్ అవ్వలేదు. యాక్చువల్ గా సెప్టెంబర్ లో అట్లా రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ లో ఇచ్చేస్తారు అన్నమాట పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్. నేను చెక్ చేయలేదు ఇంకా. ఏంటంటే టీమ్ డాష్ బోర్డ్ వెళ్ళిపోతున్నాను. ఇది మీ టీమ్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్డేట్స్ డిఫరెంట్ గా ఉంటుంది. డాష్ బోర్డ్ అని పేరు పెట్టి ఒకటి జస్ట్ ఇది చేశాను. ఇక్కడ ఆల్రెడీ రెడీ టు పుష్ అని ఉన్నాయి కదా, ఆ ఎర్రర్ ఎక్కడ వస్తుంది? ప్రాబ్లమ్స్ ఉంది. ఎస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్చ్ fail to connect to remote instance. మీరు ఇదే కదా చూపించింది నిన్న, కాదా? ఇది కాదమ్మా. ఎక్కడుందా ఎర్రర్ చూపించండి ఒకసారి. The changes you are trying to push belong to different application. Your push has been cancelled అని వచ్చింది. ఓకే, రైట్. టెస్ట్ కనెక్షన్ ఉంటుంది. ఫెయిల్ టు ఫైండ్ సో అసలు ఇన్స్టాన్స్ ఉందా అండి? వేకప్ మోడ్ లో ఉందా? ఎలా వర్కౌట్ అవుతుంది? స్లీప్ మోడ్ లో ఉంది కదా, మీరు చేయాలంటే ఎలా వర్కౌట్ అవుతుంది? నిన్న చేసినప్పుడు యాక్టివ్ మోడ్ అడుగుతున్నా. ఒకసారి దీన్ని వేకప్ చేసి చూడండి. ఓకేనా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ లేదు, చూడండి, టెస్ట్ కనెక్షన్ లేదు, ఫెయిల్డ్ అన్నమాట. సో మీరు దాన్ని వేకప్ చేయండి. కుదిరితే ఇప్పుడు చేసేసేయండి, 2 minutes లో అయిపోతుంది కదా వేకప్ చేయడం. చెక్ చేద్దాం ఒకసారి.
ఈ ఇన్స్టాన్సెస్ వేకప్ లో ఉంటేనే ఈ ప్రాసెస్ అంతా వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా, చేయండి రామచంద్ర, వేకప్ చేయండి. చేస్తాం. ఈ లోపు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. 6 minutes టైం ఉంది మనకి. జరుగుతుందన్న, వేకప్ జరుగుతుంది. ఓకే ఓకే ఫైన్. ఈ లోపు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. వాట్ ఈస్ వన్ క్వశ్చన్. చెప్పండి రావాలి. ఇందాక మనం ఇంపోర్ట్ సెట్ లో అది డేటా అప్లోడ్ చేసాం కదా, ఏ ఫామ్ మీద చేసినా ఒకవేళ ఆ టార్గెట్ టేబుల్ ఆ డేటా లేకపోతే యూజర్ టేబుల్ లో కంపల్సరీ ఆ రికార్డ్ అవుతుందా? నాట్ Create ఓన్లీ అవుతుందా? యూజర్ టేబుల్, మనం ఎగ్జాంపుల్ గా రెఫరెన్స్ ఫీల్డ్ కింద యూజర్ టేబుల్ తీసుకుందాం, మేనేజర్ అంటున్నాం. Okay. ఎనీ అదర్ రెఫరెన్స్ టేబుల్, ఏ టేబుల్ అయినా కావచ్చు, అది యూజర్ టేబులే కాదు. ఓకేనా, కంపెనీ Okay. టేబుల్ అవ్వచ్చు, లొకేషన్ టేబుల్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ టేబుల్ అవ్వచ్చు, కంట్రీ టేబుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న రెఫరెన్స్ ఫీల్డ్ యొక్క రెఫరెన్స్ టేబుల్ వచ్చేసి యూజర్ టేబుల్, కాబట్టి యూజర్ టేబుల్లో ఫారెన్ రికార్డ్ ఇన్సర్ట్ అయిందని చెప్పుకున్నాం. ఓకే, అది ఏ టేబుల్ అయినా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వేకప్ అయిందండి రామచంద్ర? ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే ఫైన్. సో ఎవరైనా చెప్పండి, వాట్ ఈజ్ యుఐ పాలసీ? యుఐ పాలసీ డెఫినేషన్ చెప్పండి ఎవరైనా. UI policies dynamically changes the behavior of information. ఓకే, Like read only, mandatory fields. సో యుఐ పాలసీస్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు అన్నమాట. దిలీప్, మీరు చెప్తారా అండి? EI policies dynamically change the behavior of information on a form, control custom process flow for task. For example, we can use EI policy to make the number field on a form read only and make the short description field mandatory and hide other field. ఓకే, And we can EI policy don't require any scripting. And EI policies are client-side programming. And we will execute on based on field values and execute on form field value changes and set field mandatory attribute and execute after client script and execute on form load. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? రామచంద్ర, వేకప్ అయింది. నరసింహారావు. ఓకే, వేకప్ అయిందండి. Hmm. 1 minute చెక్ చేస్తాను, టీమ్ డాష్ పెట్టుకుంటున్నాను. చూడండి, డైరెక్ట్ గా మీకు పుష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 5 6 7 ఆ అదర్ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దానికి పుష్ చేసుకోవడానికి కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్ చెక్ చేస్తున్నాను, టెస్ట్ కనెక్షన్. చూడండి, ఇప్పుడు కనెక్షన్ ఈజ్ ఓకే. మీ ఎర్రర్ ఏంటి ఇంకా చెప్పండి. ఇట్లా పుష్ చేసేటప్పుడు కదా వచ్చింది మీకు ఎర్రర్, పుష్ చేసి ఇప్పుడు రాదన్నమాట. చూడండి, 1 5 6 7 ఉన్నాయి, పుష్ అంటున్నాను. అప్డేట్ సెట్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఏం పుష్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఇన్స్టాన్స్ ఈ కస్టమర్ అప్డేట్స్ లో 1 5 6 7 లో?
ఇష్యూ మేనేజ్మెంట్ సిస్టమా? చేయండి మరి ఏం పర్లేదు. కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఓకే, మెటాడేటాస్. అప్డేట్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక్క కస్టమర్ అప్డేట్ ఉంది. ఓకే, ఈ అప్డేట్స్ మేమే ఇస్తున్నాం అక్కడ కూడా మూవ్ అయిపోతాయి అన్నమాట, చేంజ్ వస్తుంది. ఓకే, పుష్ చేంజెస్ అంటారు. ఓకే, పుషింగ్ క్యూర్ లోకల్ చేంజెస్ టు డిఫరెంట్ అప్లికేషన్. గ్లోబల్ ఉంది, అప్లికేషన్స్ గ్లోబల్. సార్ చూద్దాం ఇష్యూ ఏంటి అని. ఇంకా ఆ 2 ways తో చేస్తుంటే అవుతుంది. ఇది ఒకటే ఎర్రర్ వస్తుంది. అదే అదే. రిఫ్రెష్ రిఫ్రెష్. ఈ Local డాష్బోర్డ్ changes. ఎగ్జాంపుల్ లో కూడా సమ్ డేటా ఉందన్నారు దాన్ని. సారీ, అర్థం అవ్వలేదు. ఈ డాష్బోర్డ్ ఎగ్జాంపుల్ అప్డేట్ ఉంది కదా ఫస్ట్ వన్, ఓకే, అందులో కూడా కొంచెం డేటా ఉంది. అదన్నా పుష్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏబిసి అంటున్నాను. అలా. వీటన్నిటిని ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తాను. పుష్ చేంజెస్ చెక్ చేద్దాం. The changes you are trying to push belongs to different applications. What is this? రూపాయి రావట్లేదా? Changes. ABC. నేను ఒకసారి వెరిఫై చేస్తాను. ఓకే, ఓకే అన్న. నేను లైక్ సర్వీస్ నౌ కమ్యూనిటీలో చెక్ చేయాలి ఇష్యూ. ఓకే, ఓకే. ఇన్స్టాన్స్ ఇవ్వాలని కూడా తీసుకున్నాను. ఇంకేమైనా కొరీస్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అవుతుంది. మీకు రేపటి క్లాస్లో దీని గురించి ఏంటి అనేది చెప్తాను. ఓకే రామచంద్ర. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.